తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు గణేశ్ నాగేశ్వరరావు అండి. మాది మధురపూడి గ్రామం. సార్ ఏంటి ఇప్పుడు అభివృద్ధి జరగలేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, కానీ రాజానగరం కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి నేను చేసింది, వేరే ఏమీ చేయలేదని చెప్పేసి జక్కంపూడి రాజా చెప్తున్నారు. ఎంతవరకు? ఏమంటే ఈ 4.5 సంవత్సరంలో కాలంలో మా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఏ విలేజ్లోకి వెళ్ళినా రోడ్లు అవనివ్వండి, డ్రైనేజీలు అవనివ్వండి, జలజీవన్ మిషన్ వాటర్ ట్యాంక్స్ అవనివ్వండి, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, జిమ్ములు, ఇలాగా ఈ ఊరికి ఏముంటే ఆ ఊరు ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ రకంగా మా ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు రాష్ట్రంలోనే మా నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే ఆయన రాత్రింబావల్లో ఆయన వాళ్ళ తండ్రి ఉనికిపుచ్చుకున్నట్టు కొడుకుగా ఆయనకున్న తండ్రి గుణాలు ఈయన ఉన్నాయి. కాబట్టి ఏ విమర్శను పట్టుకుంటే ఏ ఒక గ్రాంట్లు ఉంటాయని చెప్పేసి ఈయన ప్రతి వీక్లీ కూడా విజయవాడ ఇలా కూర్చొని ఆ యొక్క ఆఫీసర్ని నా పలానా ఊళ్ళు ఈ పని కావాలి, పలానా చోట ఇది కావాలి, పలానా చోట అది కావాలని చెప్పేసి రాత్రి మూల కష్టపడి ఇవాళ మా నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యధికంగా 1,778 కోట్లు నిధులు తీసుకొచ్చి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు, ఏ ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించిన దాఖలాలు లేవు. ఎందుకంటే మీరే చూడండి, ఏ ఊరు వెళ్ళినా సరే, ఉదాహరణకి మా ఊరే తీసుకుంటే మాది మధురపూడి గ్రామం, మా చిన్న గ్రామం, 3,500 జనాభా, 2,100 ఓటింగు. మా ఊరికి అత్యధికంగా 6,30,00,000 గ్రాంట్లు అభివృద్ధికి గాను, అలాగే 22,30,00,000 సంక్షేమానికి గాను మా ఊరికి రావడం జరిగింది. ఎందుకంటే 2014లో మా పార్టీ ఓడిపోయినప్పటికీ మా గ్రామాన్ని నుంచి 1800కి 1,600 పోలు అయితే ఆ రోజున 590 ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరలా మన 2019లో 2,000కి 1,800 పోలు అయితే 1,800 గాను 795 ఓట్లు మెజారిటీ మా జక్కంపూడి రాజా గారికి ఇవ్వడం జరిగింది. ఆ అవమానం మీద మా ఊరనే కాదు ప్రతి ఊరికి కూడా, కానీ మండలంతో సమానంగా మా విలేజ్కి 6,30,00,000 గ్రాంట్ ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు. ఇవాళ మా మధురపూడి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడం జరిగింది. మా ఊళ్ళో ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ వేయడానికి వేద్దామంటే ఇవాళ ప్లేసులు లేవు. ఎందుకంటే మొత్తం అన్ని రోడ్లతో డ్రైన్లతో కప్పేసాం. కావున ఇలాంటి ఎమ్మెల్యే అని మళ్ళీ మనం రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఆయన క్యాబినెట్లో జగన్ గారు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన నియోజకవర్గం ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ ఒక ప్రతిపక్ష పార్టీగా బత్తుల బలరామకృష్ణ ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నాడు. ఏంటి, నేను లోకల్గా ఉంటున్నాను, మీరు బయట నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చిన వ్యక్తులకి మా రాజానగరానికి అవసరం లేదంటున్నాడు. దీనికి ఏం చెప్తారు? ఇవాళ ఆయన బలరామకృష్ణ గారు ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు ఆయన ఏమన్నాడంటే అసలు రాజనగరంలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఆయన ప్రతి ఊళ్ళోకి వెళ్ళి చూస్తే అసలు అభివృద్ధి అంటే ఏంటని ఆయన తెలుసా? ఆయన ఏదో సోషల్ మీడియాలో ఆహా ఓ అంటూ మురిసిపోతారు తప్ప ఆయనకి ఇవాళ ఏ ఊళ్ళో కూడా కనీసం 10 మంది నాయకులు కానీ క్యాడర్ కానీ పాపం లేదు. ఎందుకంటే ఆయన ఇవాళ ఒక 50 కోట్లు పెట్టి సీటు కొనుక్కున్నాడు కనుక ఆయన సీట్ వచ్చింది తప్ప ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబుకి ప్రేమకిపోయి సీట్ ఇచ్చిన దాఖలాలు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. నేను నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తే నాయనకాల 10,000 మంది వచ్చేస్తారంట. ఆయన ఇవాళ కూడా ఆయన చుట్టూ ఉన్న క్యాడర్ అంతా కూడా నెలకే 15,000-20,000 ఇచ్చి మెయింటైన్ చేసుకుని వాళ్ళకి వెహికల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళ జనాలు తిప్పుకున్నాడు. మీరే చూడండి, మా జక్కంపూడి రాజు గారి వెనకాల ఎన్ని కుటుంబాలు ఉన్నాయో. ఇవాళ మా ఎమ్మెల్యే గారి కోసం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. లోకల్ నాన్ లోకల్ అంటారు, దానికి ఏం చెప్తారు? అది కేవలం కల్పితం మాత్రమే. ఎందుకంటే 2012 నుంచి కూడా ఈ జక్కంపూడి కుటుంబం ఈ రాజానగరం నియోజకవర్గాన్ని ఇక్కడికి వాళ్ళు వచ్చి ఏదో రకంగా ఈ నియోజకవర్గం డెవలప్ చేయడానికి ఉద్దేశంతో తల్లి ముగ్గురు కూడా అనునిత్యం ఈ యొక్క 12 సంవత్సరాల నుంచి కూడా మా నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళు ఇవాళ ఆయన స్థానికుడు కాదు అని చెప్పి అంటున్నారు. ఈయన ఎక్కడున్నాడో, ఈనాడు ఉండేది కూడా రాజమండ్రి కదా. అలాగే ఇవాళ కోరుకొండలో కూడా మన ఎమ్మెల్యే ఇల్లు కట్టుకున్నాడు. అలాగే రాజమండ్రిలో ఇల్లు ఉంది. అలాగే బత్తుల రామకృష్ణ కూడా ఉండేది గాజువాడలో ఉండలేదు, రాజమండ్రిలోనే ఉంటున్నాడు. ఆయన ఏదో కళ్ళబోలు కవర్లు చెప్తే వినేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. రాబోయే రోజుల్లో
తగిన గుణపాఠం చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా నియోజకవర్గం నుంచి 45,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో మా జక్కంపూడి రాజా గారిని గెలిపించుకుని తీరుదామని చెప్పి సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ.